Hi friends, welcome to Raj Smart Learners, the Knowledge Hub. In this video, I am going to explain about what are the factors for the growth of tourism in India and what are the causes for the growth of tourism in India. Not only in India but also in the world also. So in every, you can take any country. So these are the main factors for the contributing of the growth of tourism. So let me start with what are the important factors for the growth of tourism. Number one. So you can see this photograph. In this photograph, we have find out some different types of buildings, roads, and some enjoyment parks, and big buildings, and transport facilities, even airways, railways, and everything is. So it means this place is very attractive. అంటే ఏంటి, ఈ ఫోటోగ్రాఫ్లో మనకు అనేక రకాలైనటువంటి అట్రాక్టివ్నెస్ కనపడుతున్నాయి. అంటే టూరిజం అనేటువంటిది అట్రాక్షన్కు సంబంధించినటువంటిది. సో మానవుడు కొత్తగా హ్యాపీనెస్గా ఉండేదానికి ఈ టూరిజాన్ని ఆశ్రయించడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. మరి టూరిజాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఎందుకు అభివృద్ధి చేయాలి అని అంటే అది ఇండియాలో మన యొక్క ఎకానమీకి సంబంధించింది. ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ టూరిజం అనేటువంటిది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉందన్నమాట. సో టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోవింగ్ సర్వీస్ సెక్టార్. అంటే భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి రంగాలలో సర్వీస్ సెక్టార్కు సంబంధించి అంటే సేవల రంగానికి సంబంధించి టూరిజం కూడా ఒకటి. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ అండ్ ఇట్ కెన్ కంట్రిబ్యూట్ టు ది ఎకానమిక్ గ్రోత్ ఆఫ్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్. టూరిజం అనేటువంటిది మన యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ది డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్. మరి టూరిజం పెరగడానికి గల కారణాలు ఏంటి, పెరగడం అంటే ఇక్కడ అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు మంచి ఐడియా అయితే వస్తుంది. చాలా ఈజీగా కూడా మీరు ఎగ్జామ్లో రాసేదానికి అవకాశం ఉంటుంది. మీరు టూరిజం పైన ఒక అవగాహన అనేటువంటిది మీరు తెలుసుకుంటారన్నమాట. సో టూరిజం అనేటువంటిది ముఖ్యంగా చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. వాటిల్లో మొదటిది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. వాట్ ఈజ్ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్? Infrastructure, which means to invest some of the money for the construction of buildings or transportation or communication or accommodation, and these are all comes under infrastructure facilities. Okay, without infrastructure facilities the tourists never attracted towards that places. So that is why infrastructure facilities are very important for the tourism. Number one, transportation. What is meant by transportation? For example, if you take airports, train stations, bus stations and roadways, these are all comes under transportation facilities because tourists are always moving from one place to another place. So the need of transportation is very important for the growth of tourism, and India is having that all. And another important is accommodation. What is meant by accommodation? So they need to provide the either hotels or guest houses or resorts or any other hotels are like that. Okay, and attractions, historical sites, national parks, marine parks and reservoirs and reserves. These are all comes under attractiveness because enjoyment is very important in the tourism. అంటే టూరిజం అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏంటంటే భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది ఉంది. ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రోడ్వేస్ ఉన్నాయి. అదేవిధంగా అకామిడేషన్ అటు రెస్టారెంట్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, రిసార్ట్స్లో కావచ్చు ఇస్తున్నారు. అలాగే భారతదేశంలో కూడా అనేక రకాలైనటువంటి హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఉన్నాయి, మెరైన్ పార్క్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టూరిజం అట్రాక్టివ్కి సంబంధించినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తాయనుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా టూరిజానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఫెసిలిటీస్. ఇవన్నీ ఉంటేనే టూరిజం అనేటువంటిది బాగా అట్రాక్టివ్గా ఉంటుంది, టూరిజం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రెండవ ఇంపార్టెంట్ పాయింట్ మీరు కానీ ఇక్కడ చూసుకుంటే కనుక రిక్రియేషనల్ ఏరియాస్. అంటే మానవునికి ఉల్లాసంగా ఉత్సాహాన్ని కలిగించేటువంటి ప్లేసెస్ ఏంటివి? పార్క్స్ కావచ్చు, బీచెస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కావచ్చు, ఈవెన్ సినిమా హాల్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కిందకే వస్తాయన్నమాట. సో రిక్రియేషన్ అంటే ఇక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేదానికి సో టూరిజం అనేటువంటిది ఆశ్రయించడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సో అండ్ టూరిస్ట్ సర్వీసెస్ అంటే
టూర్ ఆపరేటర్స్, ట్రావెల్ ఏజెన్సీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. అంటే టూర్ను ఆపరేట్ చేయాలంటే దానికి సపరేట్ అయినటువంటి ఏజెన్సీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, సపరేట్ టూరిస్ట్ ఆపరేటర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. అవి ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి టూరిస్ట్ సర్వీసెస్ అనేటువంటివి కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి టూరిజం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యాచురల్ వాల్యూస్ దట్ విజిటర్స్ కెన్ టూర్. అంటే మామూలుగా ప్రకృతికి సంబంధమైనటువంటి అత్యంత అద్భుతంగా కనపడేటువంటి సీనరీస్ అన్నీ కూడా భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అవి చూసేదానికి చాలా అందంగా ఉన్నాయి. సో వాటిని చూసేందుకు టూరిస్టులు అనేటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. అదేవిధంగా షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ నెట్వర్క్ ఆఫ్ రీజనల్, స్టేట్ అండ్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు అనేక రకాలైనటువంటి అటు స్టేట్ లెవెల్లో తీసుకో, రీజనల్ లెవెల్లో తీసుకో, నేషనల్ లెవెల్లో తీసుకో, అనేక రకాలైనటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కలిసి కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు ఈ టూరిజాన్ని అనేటువంటిది అభివృద్ధి చేస్తూ ఉన్నారు. టూరిజం infrastructure is important because it facilitates the travel and enhances the tourist experience. It also a basis for tourism development and utilization of existing destination resources. అంటే ఇక్కడ ఏంటంటే టూరిజం అనేటువంటిది ముఖ్యంగా ట్రావెల్తో పాటు అనేక రకాలైనటువంటి మంచి అనుభవాలను ఈ టూరిజం అనేటువంటిది మానవునికి కల్పిస్తుంది. అందుకే టూరిజాన్ని డెవలప్ చేసేదానికి అనేక రకాలైనటువంటి సంస్థలన్నీ కూడా ముందుకొస్తూ ఉన్నాయి. టూరిజం రిసోర్సెస్ కూడా బాగా డెవలప్ చేసేదానికి అవకాశం అయితే కనుక ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రీజనల్ డెవలప్మెంట్. అంటే టూరిజం వల్ల ఎటువంటి రీజనల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో టూరిజం హ్యాస్ స్టిమ్యులేటెడ్ ద రీజనల్ డెవలప్మెంట్ బై బ్రింగింగ్ ఇన్ రెవెన్యూ అండ్ ఎంకరేజింగ్ ఇంక్లూసివ్ గ్రోత్. అంటే ఇక్కడ రీజనల్ లెవెల్లో అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి టూరిస్టు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎక్కువ రెవెన్యూను జనరేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దానికోసము ప్రభుత్వము, ప్రైవేట్ రంగాలు రెండూ కూడా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేస్తూ ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించి టూరిస్ట్ను అట్రాక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రీజనల్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఆర్ డిజైన్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ద యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ నీడ్ టు of a region and can include a combination of technical expertise and political consideration. రీజనల్ డెవలప్మెంట్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి టూరిస్టు ప్లేసెస్, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టము, అవన్నీ కూడా ఆ రీజనల్ డెవలప్మెంట్ కోసం ఎంతగానో కృషి చేస్తాయి. సో అంతేకాదు యూనిక్ క్యారెక్టర్స్ అనేటువంటివి ఉండాలి. అంటే ఎక్కడ లేనటువంటి ప్లేస్ అక్కడ ఉంది అనుకోండి, అప్పుడు ఆ ప్రాంతానికి ఎక్కువ మంది వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, లేదా ఒక అందమైనటువంటి పార్క్ ఉండొచ్చు, లేదా ఒక అందమైనటువంటి జలపాతం ఉండొచ్చు, లేదా ఇంకొక రకమైనటువంటి న్యాచురల్ బ్యూటీ ఉండొచ్చు. ఇలాంటివి ఏదైనా కానీ ఉంటే కనుక ఆ ప్రాంతాన్ని చూసేందుకు ఎక్కువ మంది టూరిస్టులు అనేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ప్రాంతీయంగా ఉన్నటువంటి అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్లోబల్ రికగ్నైజేషన్. అంటే ఇంటర్నేషనల్ పరంగా ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు ప్లేస్లు అనేటువంటివి కానీ ఉంటే కనుక అక్కడికి ఎక్కువ మంది నాట్ ఓన్లీ ఇండియన్స్ బట్ ఆల్సో ఈవెన్ ఫారినర్స్ ఆల్సో కేమ్ టు ఇండియా అండ్ దే ఆర్ విజిటింగ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇన్ ఇండియా. సో టూరిజం హ్యాస్ హెల్ప్డ్ ఇండియాస్ గెయిన్ గ్లోబల్ రికగ్నైజేషన్ అండ్ ప్రమోట్ కల్చరల్ ఎక్స్చేంజ్. చూడండి, చాలామంది ఫారినర్స్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్లేసెస్ను వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. దానివల్ల మన దేశం యొక్క కల్చర్ను, సంస్కృతిని ప్రమోట్ చేసేదానికి కూడా టూరిజం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళ దేశం సంబంధించినటువంటి కల్చర్, మనము మన దేశానికి సంబంధించినటువంటి ఈ కల్చర్ అనేటువంటిది ఎక్స్చేంజ్ జరగడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కానీ తీసుకున్నట్టయితే కనుక భారతదేశంలో దాదాపు ఇప్పటి వరకు 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్లోబల్ రికగ్నైజేషన్కు సంబంధించినటువంటివేను. సో వీటిని చూసేదానికి ఫారినర్స్ కూడా వస్తారు. తద్వారా మనకు విదేశీ మార్గద్రవ్యం రూపంలో కూడా ఎక్కువ ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రమోషనల్ క్యాంపెయిన్, భారతదేశంలో ఉన్నటువంటి అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, టూరిజాన్ని డెవలప్ చేసేందుకు ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంది. తద్వారా ఎక్కువ మంది టూరిస్ట్ను అట్రాక్ట్ చేస్తూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్రెడిబుల్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. దీని ద్వారా
భారతదేశంలో ఉన్నటువంటి ఈ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా డెవలప్ చేస్తూ మొత్తం భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధిలో టూరిజం యొక్క పాత్ర అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా టూరిజానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కావచ్చు, టూరిజానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇచ్చేదానికి హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ సపరేట్ నెట్వర్క్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హెల్ప్ లైన్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ ఇండియన్ టూరిస్ట్ ప్లేసెస్. ఓకే, అండ్ యూ కెన్ సీ దిస్ ఫోటోగ్రాఫ్. ఈ ఫోటోగ్రాఫ్ను కానీ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ అనేక రకాలైనటువంటి టూరిజం అట్రాక్టివ్ కనపడుతుంది. అంటే ఫోటో చూస్తానంటే అబ్బా చాలా బాగుండాయి అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉందన్నమాట. సో విదేశాల్లో ఇప్పుడు మీరు ఇటలీకి పోండి, లేకపోతే ఫ్రాన్స్కి పోండి, లేకపోతే జర్మనీకి వెళ్ళండి, స్విట్జర్లాండ్కి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, లేకపోతే లండన్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. సో చాలా ప్లేసెస్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో అక్కడ అబ్బంగా కొంతసేపు ఉందామా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందన్నమాట. సో అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్ను బాగా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారో మన భారతదేశంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ను కూడా బాగా ఎక్స్పోర్ట్ చేయాలని అవసరం ఉంది. అంటే ఎక్స్ప్లోర్ చేసినట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంది టూరిస్ట్కు వచ్చేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూడండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇప్పుడు ఉదాహరణకు తాజ్మహల్ ఉంది, ఎర్రకోట ఉంది, సో అదేవిధంగా ఇక్కడ సాంచీ స్తూపం ఉంది, అదేవిధంగా కుతుబ్ మినార్ ఉంది, సో ఇక్కడ మైసూర్ ప్యాలెస్ ఉంది. ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్లేసెస్. వీటిని మరింత ఎక్కువగా ప్రోత్సహిస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి ప్రపంచవ్యాప్తంగా తెలిసినట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా భారతదేశము ఇంకా డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. సో ది గవర్నమెంట్ హ్యాస్ created several portals and websites for giving more information about our Indian tourist places throughout the world. For example, the government has launched programs like Incredible India and Swagat for the promotion of tourism. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేస్తూ టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఉంది. వాటిలో ముఖ్యమైనది ప్రసాద్, ది పిల్గ్రిమేజ్ రినిజువేషన్ అండ్ స్పిరిచువల్ augmentation drive scheme was launched in 2014-15 to develop pilgrimage sites across India. The scheme aims to promote religious tourism. ఈ ప్రసాద్ అనేటువంటిది 2014-15 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పిల్గ్రిమేజ్ ప్లేసెస్ అంటే ముఖ్యంగా రిలీజియస్ మతపరమైనటువంటి సంస్థలు వ్యవస్థలు ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఎందుకంటే వీటిల్లో చాలా మటుకు కూడా కనెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ప్లేసెస్ను బాగా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో అక్షర్ధామ్ ఉంది, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. అదేవిధంగా మనకు అనేక రకాలైనటువంటి చర్చిలు తీసుకోవచ్చు, మసీదులు తీసుకోవచ్చు, టెంపుల్స్ తీసుకోవచ్చు. వీటన్నిటినీ కూడా ఇంకా ఎక్కువగాని ఎక్స్పోజ్ చేసినట్టయితే మరింత అభివృద్ధి చెందేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెండవ స్కీమ్ వచ్చి స్వదేశ్ దర్శన్. ది స్వదేశ్ దర్శన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2014-15 టు డెవలప్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వేరియస్ డెస్టినేషన్స్. అంటే ఇది కూడా 2014-15లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కీమ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడైతే అవసరమో అక్కడంతా కూడా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటి చేయడమే ఈ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇదే విధంగానే సతీ, దేకో అప్నా దేశ్, నిధి అనేటువంటి ప్రోగ్రామ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెడుతూ ఉన్నారు. సో దీస్ ఆల్ ప్రోగ్రామ్స్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ tourism and ministry of culture. These two important departments are very important for the promotion of tourism. So without the cooperation of this central government or state government organizations or departments, so we cannot reach our target in the economy. Okay, so మనము ప్రభుత్వము ప్రైవేట్ రంగాలు రెండు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టూరిజం అభివృద్ధి చెందడానికి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సామాజిక ఆర్థిక పరమైనటువంటి కారణాలు కూడా టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. సో మీరు ఇక్కడ కానీ చూసినట్టయితే కనుక అనేక రకాలైనటువంటి భారతదేశంలో రకరకాలైనటువంటి సమాజంలో వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు. అనేక రకాల మతాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, వివిధ రకాలైనటువంటి వృత్తులు, డ్రెస్సింగ్ ప్యాటర్ను, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా మనకు సోషియో కల్చరల్ కిందికి వస్తాయి.
యూనిటీ అండ్ డైవర్సిటీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి మన సొసైటీని. సో అదేవిధంగా ఇక్కడ కూడా అనేక రకాలైనటువంటి సోషల్ ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఈ సొసైటీలోనే మనకు అనేక రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ అంటే మినిమం కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందన్నమాట. అప్పుడే ఏంటంటే ఎకనామికల్గా డెవలప్ అయ్యేదానికి మనకు ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా అది టూరిజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మినిమం ఫెసిలిటీస్ను ఎమ్యూనిటీస్ను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిపైన ఎంతగానో ఉందన్నమాట. అదేవిధంగా ఒక వ్యక్తిగా ఒక సమాజంలో ఒక మంచి పౌరుడుగా మనపైన కూడా ఆ బాధ్యత అనేటువంటిది ఉంది. వాటిని సరైనటువంటి విధంగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ టూరిజం వచ్చి రిలీజియస్ ఫ్యాక్టర్స్, అంటే మతపరమైనటువంటి కారణాలు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియా అనేటువంటిది అనేక రకాలైనటువంటి మతాలకు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. హిందూ కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, బౌద్ధిజం, జైనిజం, పార్సీ, జొరాస్ట్రిజం, ఇట్లా రకరకాలైనటువంటి మతాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కట్టడాలన్నీ కూడా మనకి ఈ రోజుకి కూడా ఇండియాలో ఉన్నాయి. సో వాటి ద్వారా కూడా రిలీజియస్ టూరిజాన్ని డెవలప్ చేసేందుకు అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఆ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కొన్ని కట్టడాలు కానీ ఉంటాయి. వాటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేస్తే టూరిజం మరింత అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదనమాట. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో వై? బికాస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ క్లైమేట్ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ బీచెస్, మౌంటైన్స్ అండ్ కోరల్ రీఫ్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం. ఇక్కడ చూడొచ్చు, ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి అందాలన్నీ కూడా ఈ ప్రకృతిలోనే ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు బీచెస్ చూసేదానికి చాలా అందంగా ఉంటాయి. అదేవిధంగా పర్వతాలు తీసుకోవచ్చు, కోరల్ రీఫ్ సముద్రపు గర్భంలో రకరకాలైనటువంటి అందాలు ఉంటాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా చూసేదానికి టూరిస్టులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో న్యాచురల్ సీనరీస్ కానీ ఉంటే కనుక అది న్యాచురల్గా ఏర్పాటు చేసినటువంటివి కావచ్చు. సో చాలా అద్భుతమైనటువంటి చూసేదానికి ఉంటాయి కాబట్టి చాలామంది వచ్చేదానికి ఛాన్సెస్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బీచెస్ను కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, కోరల్ రీఫ్స్ కావచ్చు, న్యాచురల్గా ఏర్పడినటువంటి ఏ ప్రదేశానైనా కూడా తీసుకోవచ్చు. వాటన్నిటిని కూడా ఇంకా గవర్నమెంట్ డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేదానికి టూరిజము అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. ఇట్ మీన్స్ హిస్టారికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం. ఎందుకంటే భారతదేశము చాలా ఎక్కువ చరిత్ర కలిగినటువంటి దేశం. ఎన్నో రకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఇక్కడ కానీ ఫోటోగ్రాఫ్లో చూసినట్టయితే తాజ్మహల్ ఉంది. నెక్స్ట్ అనేక రకాలైనటువంటి ఫోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ హుమయూన్ టూమ్ ఉంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి పార్కులు ఉన్నాయి. అదేవిధంగా టెంపుల్స్ ఉన్నాయి. న్యాచురల్గా సంబంధించినటువంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా హిస్టరీని, మన యొక్క చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేటువంటి కట్టడాలుగా మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా రామప్ప దేవాలయం కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఉందన్నమాట. ఇలాంటి కట్టడాలన్నీ కూడా మనము బయటికి తీసుకొని వస్తే తద్వారా మనం ఎక్కువ ఆర్థికాభివృద్ధి చెందేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మన యొక్క సంస్కృతికి అవి ప్రతిబింబాలుగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి కట్టడాలు, ఉదాహరణకు తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వరాలయం తీసుకోవచ్చు. హలిబీడు మంచి టెంపుల్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో అటు ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలన్నీ కూడా చారిత్రకపరమైనటువంటి సంపదను, మన యొక్క దేశ సంస్కృతిని, మన యొక్క వారసత్వాన్ని ప్రతిబింబించేటువంటివిగా ఇవి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది. అప్పుడే భారతదేశం ఎకనామికల్గా కూడా డెవలప్ అయ్యేదానికి తద్వారా అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా జియోగ్రాఫికల్ డైవర్సిటీ అంటే భారతదేశంలో వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అంటే భౌగోళిక పరంగా వ్యత్యాసాలు అనేటువంటివి ఉంటాయి. ఉత్తర భారతదేశంలో ఒక రకంగాను, దక్షిణ భారతదేశంలో ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రతలు కావచ్చు, సో వాతావరణ పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. సో ఈ పరిస్థితులకు తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ను మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రపంచంలో ఏ దేశానికి లేనంత మనకు పెద్ద కోస్టల్ లైన్ అనేటువంటిది ఉంది. అంటే తీరరేఖ అంటాము. సో తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
చాలా బాగా టూరిజాన్ని డెవలప్ చేసుకునే దానికి అవకాశం అయితే కనుక ఉంటుందన్నమాట. అదేవిధంగా టూరిజం సర్క్యూట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అటు స్టేట్ గవర్నమెంట్ అటు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని పెంచుతూ టూరిజం ఉన్నటువంటి స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కనెక్టివిటీ చేసుకుంటూ ఒక సర్క్యూట్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ప్యాకేజెస్ లాగా ఏర్పాటు చేసి ఈజీగా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసేదానికి టూరిజం సర్క్యూట్స్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి స్కీమ్స్ను ప్రవేశపెడుతూ ఉంది. ఇంకా ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బడ్జెట్లో కూడా ఎక్కువ కేటాయించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఉదాహరణకు స్వదేశ్ దర్శన్. సో అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మనమే దర్శించడం. మీరు ఐఆర్టీసీ తీసుకున్నారంటే కనుక మనకు దాంట్లో అన్ని వెబ్సైట్లోనే మనకు దొరుకుతాయి అన్నమాట. ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని ప్యాకేజెస్ ఏంటి, ఎన్ని రోజులు ఎక్కడ ఉండాలా ఏంటి అనేటువంటిది అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా టూరిజం ప్రోడక్ట్స్, ఉదాహరణకు కజైన్, వివిధ రకాలైనటువంటి వంటలు వండుతూ ఉంటారు, తినుబండారాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా మల్టీ కజైన్స్ అనేటువంటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్కు పోతే కనుక సో హైదరాబాద్ బిర్యానీ ఈజ్ వెరీ ఫేమస్ అట్ వరల్డ్ వైడ్ అనమాట. ప్యారడైజ్ బిర్యానీ చాలా ఫేమస్ అనమాట. సో అదేవిధంగా మనం వేరే రాష్ట్రాలకు కానీ లేకపోతే వేరే దేశాలకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, లేకపోతే అడ్వెంచర్ ప్లేసెస్ కావచ్చు. సో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఉదాహరణకు కేరళ తీసుకుంటే మెడికల్ టూరిజానికి చాలా ఫేమస్ అనమాట. వెల్నెస్ కూడా అక్కడ చాలా ఫేమస్గా ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కావచ్చు, ఫిల్మ్లు తీసేదానికి కూడా మనకు ఇతర దేశాలకు మనం వెళ్తూ ఉంటాం. మన దేశానికి కూడా ఇతర దేశాల వాళ్ళు రావడం లేదు అంటే మనం ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. మన ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ షూటింగ్లు జరుపుతూ ఉంటారు. ఎందుకు? అక్కడ స్పాట్స్ అనేటువంటివి, టూరిజం ప్లేసెస్ అనేటువంటిది కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను, టూరిజం ప్లేసెస్ను ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయంటే అవును, మనము సేఫ్టీని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళకు సేఫ్టీ కల్పించాలి. సో వీసా ప్రాసెస్ అనేటువంటిది చాలా ఈజీగా ఉండాలి, డిఫికల్ట్గా అనేటువంటిది ఉండకూడదు. అంతేకాదు జాబ్ క్రియేషన్ అనేటువంటిది కూడా మనకు ఈ టూరిజం ద్వారా ఎక్కువగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన కల్చర్ను ప్రజెంట్ చేసేదానికి టూరిజం ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ క్రాస్ కల్చరల్ అండర్స్టాండింగ్ అంటాము. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా టూరిజానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వరల్డ్ వైడ్గా ఎవరికైనా సరే తెలుసుకునే దానికి వెబ్సైట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా వాటిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో నేషనల్ పార్కులు 105 ఉన్నాయి, బయోగ్రాఫిక్ ప్లేసెస్ దాదాపు 10 ఉన్నాయి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 42 ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 564 ఉన్నాయి, 105 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఇంకా తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెలికి తీసుకొని వచ్చి టూరిజాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా చేసినట్టయితే కనుక టూరిజం అనేటువంటిది మరింత బాగా డెవలప్ అవుతూ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా టూరిజం డెవలప్ అయ్యేదానికి ఇవన్నీ కూడా దోహదపడతాయనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సో మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. సో అంతవరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ఛానల్ను అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.